జనవరి 26నే మనం రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఆ డేట్ ఎందుకు? నవంబర్ 26, 1949 కదా మన కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయింది. ఆ రోజు కదా మనం రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవాల్సింది అనే డౌట్ వీళ్ళు చాలామందికి ఒక్కసారైనా వచ్చి ఉంటుంది. సో ఆ డౌట్ని ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దాము. ఒకప్పుడు మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. మన దేశ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా బ్రిటిష్ వారు చెప్పిందే పాటించింది. ఇదంతా చూసి విసిగిపోయిన సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ లాంటి నాయకులు డిసెంబర్ 31, 1929 లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది. అదే పూర్ణ స్వరాజ్, అంటే పూర్తి స్వాతంత్రం. మన దేశానికి స్వాతంత్రం కావాలని మొట్టమొదటిగా నాంది పలికిన సమావేశం అది. బట్ దీనికి అఫీషియల్గా డిక్లరేషన్ మాత్రం జనవరి 26, 1930 జరిగింది. సో అందుకనే మన దేశ ప్రజలకు జనవరి 26 అనే రోజు చాలా ప్రాముఖ్యమైనది. సో అందుకే మన కాన్స్టిట్యూషన్ నవంబర్ 26, 1949 కంప్లీట్ అయినప్పటికీ మనము ఆ రోజును గుర్తు చేసుకుంటూ జనవరి 26న రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా జనవరి 26న ఎందుకు జరుపుకుంటాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ సాహిద్ సైనింగ్ ఆఫ్.